జీవానికి, ప్రతి ప్రాణికి, పంచభూతాలకి వాటి వాటి ఒక ప్రకంపన అనేది ఉంది. వాటి పల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయిల్లో ఉంటూ ఉంటాయి. మనము శంభో అనే శబ్ద ప్రకంపన క్రియేట్ చేస్తున్నాం. అది ఒక పల్స్. మన నాడి కొట్టుకుంటూ ఉంటే మనం చూస్తుంటాం కదా, నాడి కొట్టుకోవడం, పల్స్ రీడ్ చేస్తుంటాం. మీరు అనారోగ్యంగా ఉన్నారనుకోండి, మీ యొక్క పల్స్ ఒకలాగా కొట్టుకుంటూ ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీ పల్స్ ఇంకోలా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ శరీరంలో జరిగే ప్రాణ సంచారం తీవ్రతని బట్టి మనకి పల్స్ చూడొచ్చు. ఆ పల్స్ తీవ్రతని బట్టి మన అనారోగ్యము, మన ప్రాణము ఏ స్థితిలో ఉందో మనం తెలుసుకోవచ్చు. ప్రాణం బాగాలేదు అని అంటే మన లోపల నాడీ స్పందన మారిపోతుంది. ప్రాణము చాలా ఆనందంగా ఉంది అని అంటే మన నాడీ స్పందన మారిపోతుంది. ఆఖరికి మీ గుండెకి ఒక పల్స్ ఉంది, మీ ఊపిరితిత్తులకి మరో పల్స్ ఉంది, మీ లివర్కో ఇతరత్ర అవయవాలు ఏవైతే ఉన్నాయో 14 అవయవాలకి మీ నాడిలో ఆ యొక్క నాడి, మీ యొక్క మణికట్టులో దాని నాడులు మీకు తెలుస్తూ ఉంటాయి. మీ గుండె బాగాలేదు అని అంటే మీ మణికట్టులో ఒక భాగాన్ని పట్టుకుంటే మీ గుండె పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుంది. మీ ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి అని అంటే మిషన్కి కూడా అందనివి మీ మణికట్టులో పట్టుకున్నప్పుడు వాటి యొక్క స్పందన మీకు తెలుస్తూ మీరు చదవగలిగితే వాటి యొక్క సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో మీకు తెలిసిపోతుంది. అలానే మీ శరీరంలోని అవయవాలకు సంబంధించిన అన్నీ మీ నాడిలో, మీ యొక్క మణికట్టులోని నాడిలో మీకు బయటపడిపోతుంటాయి. ప్రతిదీ దానికది వేరుగా స్పందిస్తూ ఉంటుంది. ఎన్నో రకాల, దాదాపు 14 రకాల నాడీ స్పందనలు, వేరు నాడీ స్పందన మన శరీరంలో నడుస్తూ ఉంటాయి. ఆ 14 సవ్య స్థితిలో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ 14 నాడులు సవ్యంగా ప్రయాణిస్తుంటే, ఒకటి కప్పగంతులు వేస్తుంది, ఇంకొకటి పాములా కదులుతూ ఉంది, ఇంకొకటి గాల్లో ఎగురుతున్నట్టుగా ఉన్నది, ఇంకొకటి కదలకుండా ఉన్నది, ఒకటి వేగంగా కదులుతూ ఉన్నది, ఒకటి వేడెక్కిపోయి ఉన్నది. ఇలా మీ యొక్క నాడి వివిధ రకాలుగా స్పందిస్తుంది అనుకోండి, మీ యొక్క ఆరోగ్యము చాలా తీవ్రంగా ఉంది అని అర్థం. మీకు 7 కంటే ఎక్కువ నాడులు అపసవ్యంగా ఉన్నాయంటే మీకు చావుకు దగ్గరగా ఉన్నారండి. కనీసము 7 నాడులైనా సరే అవి స్మూత్గానే వెళ్తున్నాయి అని అంటే మీరు ఆరోగ్యంగానే ఉన్నారు. ఏవైనా మిగిలిన అనారోగ్యాలు ఉంటాయి, నయం అయ్యే అంత శక్తి మీలో ఉంది, నయం చేసుకునే శక్తి మీలో ఉంది. మీకు మందులు ఇస్తేనో, వైద్యం చేస్తేనో, లేదా మీరు సాధన చేస్తేనో తగ్గడానికి అనుకూలంగానే మీ శరీరము, మీ ప్రాణము ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది. మీకు ఈ నాడులన్నీ సవ్యంగా స్మూత్గా ప్రయాణం చేస్తూ ఉన్నాయనుకోండి, అన్ని నాడులు, మీరు ఒక గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీ ఆరోగ్యము, మీ మనసు, మీ శరీరం అన్నీ ఒక గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అది ఆ స్థితిలో మీ యొక్క ప్రాణము అన్ని నాడులు సవ్యంగా ప్రయాణిస్తుంటే కలిగే ఆనందము ఏదైతే ఉంటుందో, ఆ పల్స్ స్టేట్ ఏదైతే ఉందో, ఆ స్టేట్ శంభో అనే శబ్దము జపం చేస్తున్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఇది ప్రాణము యొక్క పల్స్.
శంభో శబ్దము మీరు మీ అంతరంగంలో ప్రేమగా మీరు జపం చేస్తూ ఉంటే ఆ క్రమక్రమంగా మీ నాడీ వ్యవస్థ మొత్తము కూడా సమస్థితిలోకి వస్తూ అన్ని నాడులు సమస్థితిలోకి చేరుకుని బయటికి కనపడే అవయవ సంబంధమైనటువంటి 14 నాడులు బయటికి కనపడని సూక్ష్మ నాడులైనటువంటి 14 అవి ఆ 2 సమస్థితిలోకి వచ్చేస్తాయి. ఈ 14 ఆ 14 సమస్థితిలోకి వస్తే ఆ వ్యక్తి యోగిక్ స్టేట్ని అనుభవిస్తాడు. వాడు భౌతికాతీత స్థితిని అనుభవిస్తుంటాడు. చూడండి, మీ శరీర సంబంధమైనటువంటి శరీరంలోని అవయవ సంబంధమైనటువంటి నాడులలో 14 మీరు సవ్యస్థితిలో ఉంటే, పీస్ఫుల్గా ఉంటే మీరు గొప్ప ఆరోగ్యాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఆ 14లో కొన్ని తగ్గుముఖం పడుతూ 10, 7, 6 ఇలా వాటి సవ్యస్థితిని దెబ్బతీసుకొని కేవలం ఒక 6-7 మాత్రమే మీకు పనిచేస్తున్నాయి అంటే మీకు ఆరోగ్యం ఏదో ఎప్పుడు నలతగానే ఉంటుంది. మీరు గందరగోళంగా ఉంటారు. మీ మనసు శరీరము గందరగోళంగా ఉంటుంది. ఏది మీరు అనుభూతి చెందలేరు. ఒక రాయిలా ఉండిపోతారు. రాయిగా ఉండడం అనంటే హాయిగా ఉండడం కాదు, చాలా కఠినంగా ఉండడం, లోపల చాలా దుఃఖంతో ఉండడం అన్నట్టు. అటువంటి ఒక స్థితిని అనుభవిస్తూ ఉంటారు. అదే మీరు క్రమక్రమంగా ఈ 7, 6లో ఉన్న మీ పల్స్ క్రమక్రమంగా అది పెరుగుతూ 14 నాడులు సమబద్ధంగా లయబద్ధంగా సవ్యంగా అవి ఆడుతూ ఉంటే మీరు ఆరోగ్యాన్ని, హాయిన ఆరోగ్యాన్ని, నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అనేది మీరు ఆరోగ్యాన్ని అనుభూతి చెందుతారు. నిజమైన ఆరోగ్యాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇక ఆపై ఈ 14తో జోడించబడి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మరో 14 నాడులు కూడా సమస్థితికి వచ్చేసి ఆ నాడీ స్పందన, ఆ సూక్ష్మ నాడీ స్పందన, ఈ భౌతిక నాడీ స్పందన 2 సమస్థితిలోకి వచ్చి 2 కోఆర్డినేషన్లోకి వచ్చాయి అని అంటే మీరు అప్పుడు బ్లిస్ఫుల్నెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక గొప్ప దైవిక స్థితిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక దైవిక స్థితిలోకి మీరు ప్రవేశిస్తారు. కేవలం 14 స్పందిస్తే, సవ్యస్థితిలో స్పందిస్తే ఆరోగ్యాన్ని అనుభూతి చెందుతారు. మరో 14 కూడా స్పందించటం మొదలు పెడితే మీరు ఒక దివ్యత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. మనము శంభో జపం చేస్తున్నప్పుడు ఈ 14 ఆ 14 నాడులని సమస్థితిలోకి తీసుకొస్తాం. మీరు జపం చేసినంత మాత్రాన మీకు ఆ స్థితి కలుగుతుందని కాదు. మీరు జపాన్ని నిజంగా లోపల ఇముడ్చుకోగలిగినప్పుడు, కేవలం ఏదో శబ్దం మాత్రమే చేస్తున్నాము కాదు, అది పూర్తిగా మీ జీవ స్పందనగా మారే అంతగా మీరు దాన్ని మలుచుకోగలిగినప్పుడు, అందుకే ఇది సాధన. కేవలం భజనానందమో జపానందమో పొందటం కోసం కాదు. ఇది నీ పల్స్ ఇప్పుడు ఎక్కడున్నది? ఈ 14లో నీ పల్స్ ఎక్కడున్నది? 6 దగ్గర ఉన్నదా? ఆ 14లో సూక్ష్మంగా ఉన్న 14లో నీ పల్స్ ఎక్కడున్నది? 6 దగ్గర ఉన్నదా? నువ్వు 6th పర్సన్వా, 4th పర్సన్వా, 3rd పర్సన్వా? నువ్వు మైండ్తో పట్టుకోవటం కష్టం ఆ విషయం. నువ్వు 2nd పర్సన్ అయి ఉండొచ్చు, 2 నాడులు బాగా పనిచేస్తుండొచ్చు సూక్ష్మంగా ఉన్న వాటిల్లో. నువ్వు 6th పర్సన్ అయి ఉండొచ్చు, నీ ఆరోగ్య స్థితి చాలా సాధారణమైన స్థాయిలో ఉండొచ్చు.
నువ్వు ఈ 6th పర్సన్ కాస్త 2nd, 7th, 8th, 9th, 10th పర్సన్గా మారిపోతుంటే నువ్వు శరీరాన్ని హాయిగా ఆనందంగా అనుభవిస్తూ ఉంటావు. శరీరము నీకు ఒక గొప్ప సుఖాన్ని ఇస్తూ ఉంటుంది, ఆరోగ్యం అనే సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. నువ్వు సూక్ష్మ రూపంలో ఉండే నాడీ ప్రకంపన 2nd పర్సన్గా నువ్వు ఉన్నావు అని అంటే అది పెరుగుతూ వెళ్తూ ఉంటే అది 7th, 8th, 9th, 10th, 11th స్పందనలోకి నీకు వెళ్ళిపోతూ ఉంటే, అవి స్మూత్గా స్పందిస్తూ ఉంటే నువ్వు క్రమంగా ఒక బ్లిస్ఫుల్నెస్లోకి వెళ్ళిపోతుంటావు, ఒక దైవిక స్థితిలోకి నువ్వు ప్రయాణం చేస్తావు. ఈ యొక్క ట్రాన్సాక్షన్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంత ఈజీగా ఉండదు, కానీ ప్రయత్నం చేస్తే ఏ క్షణంలో అయినా అది జరగచ్చు. నీకు అది సూటబుల్ అయ్యేలోపు, సెట్ అయ్యేలోపు ఒక నాడి నుండి నువ్వు 2వ, 3వ పర్సన్ అయి ఉన్నావు, 2nd పర్సన్, 3rd పర్సన్ అయి ఉన్నావు. నువ్వు అది 4th పర్సన్గా మారేలోపు నువ్వు భూమి నుంచి అంతరిక్షానికి వెళ్ళొచ్చినంత కష్టంగా ఉంటుంది. నీ సూక్ష్మ నాడిలో దాని యొక్క స్పందనలో స్మూత్నెస్ తీసుకొచ్చుకొని మరో నాడిలోకి వెళ్ళి దాని స్మూత్నెస్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసే క్రమంలో ప్రాణము, ఒక మనిషి అంతరిక్షానికి వెళ్ళి రావడానికి ఎంతటి కష్టమైతే అనుభవించాలి అంతటి కష్టాన్ని అనుభవించినట్టుగా అనిపిస్తుంది. లోపల ఏదో ప్రయాణం జరుగుతుంది, రాకెట్లో ఏదో జూన పైకి వెళ్తున్నటువంటి ఏదో ప్రయాణం జరుగుతూ ఉంటుంది. దాని అనుభవమే మన సాధకులు సాధన చేసేటప్పుడు దాని ట్రాన్స్ఫర్మేషన్లో జరిగే ఒకానొక ఒత్తిడితో కూడుకున్న ఆనందం. నువ్వు డబ్బు సంపాదించేటప్పుడు నీకు తీవ్రమైన కష్టాలు ఉంటాయి, ఎంత ఉంటే ఎంత, ఎప్పుడు అప్పుడు తినేవాడికి ఏం అనిపించకపోవచ్చు. నువ్వు క్రమక్రమంగా ఆర్థికంగా శక్తివంతంగా మారే క్రమంలో నువ్వు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటావు. కష్టాలలో నుండి నువ్వు ఎదుగుతున్నావు, నీ చేతిలో డబ్బు ఉంది అనే ఒక సుఖం ఉంటుంది చూసారా, అది వీడిని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఆ కష్టం కూడా ఒక సుఖానుభూతిగా ఉంటుంది. నిజానికి మనం భూమి మీద అనుభవించే అన్ని సుఖాలు ఒక కష్టాన్ని ముడిపెట్టుకొని ఉన్నవే. ఏ సుఖము పూర్తిగా సుఖంగా ఉండదు, అది కష్టంలో నుండి జనిస్తుంది, శ్రమలో నుండి పుడుతూ ఉంటుంది. దాని పుట్టుక స్థానము శ్రమే, కొన్నిసార్లు దాని పుట్టుక స్థానము కష్టము కూడా అయి ఉండొచ్చు. నువ్వు ఎంతటి తీవ్రమైనటువంటి సుఖాన్ని అనుభవించాలి అని డిసైడ్ అవుతావో అంతటి ఒక సుఖపూరితమైన ఒక కష్టం దాంతో పాటుగానే ఉంటుంది. అది నిన్ను ఇబ్బంది పెట్టదు, కానీ ఒక ఒత్తిడి ఉంటుంది, ఒక సుఖమైన ఒత్తిడి ఉంటుంది దాంట్లో. అలా నువ్వు ఒక 3rd పర్సన్ గానో 4th పర్సన్ గానే ఉన్న నువ్వు క్రమంగా 6th పర్సన్ 7th పర్సన్గా వెళ్ళే ఆ ట్రాన్స్ఫర్మేషన్లో, ఆ స్థితిలో, ఆ స్థాయిలో నువ్వు ఒక స్వీట్ పెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతావు. భూమి మీద ఉన్న అన్ని స్వీట్నెస్లన్నీ కూడా పెయిన్ నుంచి పుట్టినవే, స్వీట్ పెయిన్సే. జన్మనిచ్చే తల్లి పడే ఒక వేదన, ఒక స్వీట్ పెయినే ఒక క్షణంలో మాయమైపోతుంది బిడ్డను చూడగా. నువ్వు పొందే ప్రతి సుఖము ఒక స్వీట్ పెయిన్. ఆ రెండిటి కలయిక లేని సుఖం ఒకటి లేదు. కష్టము సుఖము రెండు కవల పిల్లలు లాంటివి. వాటిని పోల్చుకోవటమే కష్టము. మీరు అనుకుంటూ ఉంటారు, చాలా సందర్భాల్లో నేను కష్టంలో ఉన్నాను అనుకుంటుంటారు. మీరు అది భ్రమపడి ఆ కష్టాన్నే మీరు అనుభవిస్తుంటారు, కానీ కాస్త ప్రయత్నం చేస్తే ఆ కష్టంలో నుండి ఒక మహాసుఖంలోకి మీరు కన్వర్ట్ అవ్వచ్చు. మన శరీరంలో ఉండే శక్తి క్షేత్రాలన్నీ అలానే పనిచేస్తుంటాయి, డ్యూయల్గా పనిచేస్తూ ఉంటాయి. మూలాధార స్థితిలో వాడి శక్తి పోగై ఉన్నప్పుడు
వాడికి భౌతికమైనటువంటి విషయాలపైననే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాడిలో కామం విజృంభించి ఉంటుంది. కానీ దానికి ఇంకొక పార్శ్వం ఉన్నది. అదే మూలాధార స్థితికి ఈ కామము నుండి క్రమంగా కామము ఒక రకమైన ఒత్తిడి. కామము ఎంతటి సుఖాన్ని ఇస్తుందో అనిపిస్తుంది, కానీ అది నిజానికి ఒక ఒత్తిడి. నువ్వు అలవాటు పడిపోయి ఉండడం వల్ల సుఖంగా అనిపిస్తుంది. ఈ కామము నిదానంగా కన్వర్ట్ చేయబడితే బ్రహ్మచర్యం అయిపోతుంది. ఈ యొక్క ఒత్తిడికి మరో పార్శ్వమే బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అని అంటే ఒక సుఖంగా చరించటం, స్వేచ్ఛతో కూడుకున్నటువంటి ఒక స్థితి. చర్యము అంటే చరించటం, ఏదో జరగటం, యాక్టివిటీ. బ్రహ్మచర్యము అని అంటే బ్రహ్మన్ అంటే అమితమైన ఆనందము అని అర్థం. బ్రహ్మ అంటే అమితమైన ఆనందము అని అర్థము. ఈ ఒత్తిడి నుండి నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయి నువ్వు ఒక పరమ సుఖంలోకి వెళ్తావు బ్రహ్మచర్యంలోకి వెళ్ళగానే. అలానే మీ యొక్క స్వాధిష్టాన స్థానం ఉంది అని అంటే మీకు తీవ్రమైన ఎమోషన్స్కి సంబంధించినటువంటి ఒక స్థానము. అది మీరు దాన్ని సరిగ్గా ట్రాన్స్ఫార్మ్ చేయకపోతే మీరు నిరంతరం ఏదో భావోద్వేగాలు, పేగు గుంజుతుంది, నా పిల్లల గురించి లాగుతుంది అని అంటుంటారు. మీ స్వాధిష్టానము మీ కంట్రోల్లో లేకుండా స్పందిస్తూ ఉంటుంది. మీ ప్రేమలన్నీ కూడా సాధారణ స్థాయిలో ఉంటే అవి నిదానంగా పెయిన్ఫుల్గా మారుతూ ఉంటాయి. అవి సుఖాన్ని ఇవ్వటం కంటే కూడా ఒక తెలియని ఒక పెయిన్ని అది క్రియేట్ చేస్తూ ఉంటుంది. నిదానంగా బంధాలన్నీ తెలియకుండా ఎంతో ప్రేమ బంధం అంతా నిదానంగా ఒక పెయిన్ఫుల్ బంధంగా మారిపోతూ వస్తుంది. మీకు ఇష్టమే, మీకు ఆ వ్యక్తి అంటే పరమ ప్రేమే, ప్రాణప్రదమైన వారే, కానీ అదే ప్రేమ నిదానంగా మీరు జాగ్రత్తగా కన్వర్ట్ చేయకపోతే ఆ ప్రేమ ఒక తీవ్రమైన ఒత్తిడిగా మారిపోతుంది. మీకు ప్రేమ ప్రాణప్రదమైన వారే శత్రువులు. మీకు ఈ భూమి మీద అత్యంత తీవ్రమైన శత్రుత్వం ఎవరి మధ్య ఉంటుందంటే అత్యంత ప్రేమ ప్రాణప్రదంగా ఉండేవారి మధ్యలోనే అంతటి శత్రుత్వం కూడా ఉంటుంది. లోతైన శత్రుత్వం ఉంటుంది వారి లోపల. కానీ మీరు ఆ శక్తిని మీరు ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే, దాని రూపాన్ని మార్చగలిగితే, అదే ఎమోషనల్ సెంటర్ మీకు గొప్ప దివ్యత్వ స్థితిని, అనుభూతిని మీకు కల్పిస్తుంది. ఇలా మీ శరీరంలో ప్రాణ స్థానాలన్నీ కూడా, జంక్షన్స్ అన్నీ కూడా వాటి యొక్క ద్వంద్వత్వాన్ని అవి కలిగి ఉన్నాయి. ప్రతిదీ ద్వంద్వంగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ శక్తి క్షేత్రాల పనితీరు అలానే ఉంది. ఆ ద్వంద్వ వైఖరి ఉన్నటువంటి శక్తి క్షేత్రాల యొక్క తీరుని, ఆ ద్వంద్వత్వాన్ని ద్వంద్వ శబ్దాలైనటువంటి శంభో సరిచేస్తూ ఉంటుంది. ఆ రెండు శబ్దాలు అయినటువంటి శంభో అనేటువంటి ఈ శబ్దము మీరు క్రమంగా ఆకళింపు చేసుకుంటూ ఉంటే, మీ లోపల జీర్ణము చేసుకుంటూ ఉంటే, మీ పల్స్కి దాన్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, క్రమంగా అవి మీలో ఉండే ద్వంద్వత్వ వైఖరితో కూడుకున్న శక్తి క్షేత్రాలను సమస్థితికి తీసుకొచ్చేస్తూ ఉంటాయి. అవి సమస్థితికి వచ్చినప్పుడు మీరు ఒక సమత్వం, యోగ ఉచ్యతే అని అంటుంటాం. సమత్వ స్థితిని, యోగ స్థితిని మీరు అనుభవిస్తారు. యోగ స్థితి అంటే అన్నీ ఏకమైపోయిన స్థితి. మీలో భయం దేనివల్ల కలుగుతుందంటే రెండు అనేవి ఏవో ఉన్నాయి, దానివల్ల భయం కలుగుతుంది.
రెండోదే లేకపోతే మీకు భయం లేదు. మీకు ఈర్ష్య కలుగుతుంది దేనికోసమో అని అంటే రెండు ఉన్నా ఏవో దానివల్ల ఈర్ష్య కలుగుతూ ఉంది. మీలో అభద్రత ఏదో కలుగుతుందంటే కారణం ఏంటి అంటే మీలో ఏవో రెండున్నాయి. రెండున్న కారణంగా మీలో అభద్రత కలుగుతుంది. హింస అనేది లోపల ఎందుకు పుడుతుంది అని అంటే మీ లోపల ద్వంద్వం అనేది ఏదో ఉంది. రెండుగా ఉన్నాయి ఏవో. అందువల్ల మీకు తెలియకుండానే మీ లోపల హింసా ప్రవృత్తి ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ ప్రవృత్తి మీలో జంతు మెదడుని అది పోషిస్తూనే ఉంటుంది. అది ఎన్నో జన్మలుగా అది ఆ జంతు మెదడు కూడా మనతో పాటుగానే ప్రయాణం చేస్తూనే వస్తుంది. దాన్ని చాలా బలాన్ని ఇస్తూనే వస్తూ ఉన్నాం. ఎందుకనంటే మనం ఇంకా ద్వంద్వంగానే ఉన్నాం. అద్వైతము అంటే అర్థము శివుడు విష్ణువుడు మధ్య ఉన్న గొడవల్ని తీసేసి విష్ణు భక్తులని శివ భక్తుల్ని కలపటం గురించి కాదు, లేదా దేవుడు నేను అనే రెండు లేవు, ఉన్నదంతా దైవమే అనేటువంటి ఒకనొక స్టేట్మెంట్ కోసం కాదు మనము అద్వైతము అనే మాటను వాడి. భక్తికి సంబంధించిన కోణంలో అద్వైతాన్ని మాట్లాడలేదు. మనుషులు భక్తిని మాత్రమే అర్థం చేసుకోగలరు కాబట్టి అదే ప్రాచుర్యంలోకి వచ్చింది. నిజానికి అద్వైతము అని అంటే నీలో ఉన్న డ్యూయాలిటీని నువ్వు కోల్పోవటం. డ్యూయాలిటీని మానసిక స్థాయిలో నువ్వు కోల్పోవాలని ప్రయత్నం చేస్తుంటే ఆ డ్యూయాలిటీ ఎప్పటికీ పోదు. ఎందువల్ల అంటే దేన్నైనా ఒకదాన్ని అణచాలని నువ్వు చూస్తుంటే ఇంకొకటి పైకి లేస్తూ ఉంటుంది. ఆ పైకి లేచింది ఇంకో దాన్ని మళ్ళీ నిద్రలేపుతూ ఉంటుంది. నువ్వు దేని విషయంలో అణచివేతని నువ్వు ప్రయత్నం చేసినా అది తిరిగి అది నీ పైకి రైజ్ అవుతూ ఉంటుంది వికృత రూపం. నువ్వు మనిషిని అణచివేతకి గురి చేయాలని చూస్తూ ఉంటే ఒక సాధారణమైన మనిషి కూడా వికృత రూపంలో ఒక జంతువులా నీ మీదకి ఎగసిపడుతుంటాడు. నువ్వు మానసిక స్థాయిలో ఈ ద్వంద్వత్వాన్ని నువ్వు కోల్పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ద్వంద్వ వైఖరిని నువ్వు తీసేయాలని ప్రయత్నం చేస్తుంటే అది ఏ జన్మకి సాధ్యపడదు. అది వృధా ప్రయాస అయిపోతుంది. క్రమంగా ఒక మానసిక రోగిగా మారిపోతుంటాడు వాడు. ఎందుకంటే అది సాధ్యపడినప్పుడు, దీర్ఘకాలం ప్రయత్నం చేసి కూడా అది అవ్వనప్పుడు ఆ మనిషి ఒక మానసిక రోగిగా చచ్చిపోతాడు. కానీ ఆ ద్వంద్వత్వాన్ని నువ్వు మానసిక స్థితిలో కాదు, లోపల శక్తి స్థాయిలో దాన్ని నువ్వు సరి చేసుకుంటూ వస్తే ఆ ద్వంద్వత్వం పోయిన మరుక్షణమే ఉన్నదంతా దివ్యత్వమే అయిపోయి తీరుతుంది. మనం దివ్యత్వాన్ని అనుభూతి చెందలేకపోతున్నాం. ప్రయత్నం ఎంతో చేస్తున్నాం. దివ్యత్వాన్ని మాత్రము నిజానికి అనుభూతి చెందట్లే. అది కూడా మనస్సుతోనే అనుభూతి చెందుతూ. మీకు ఎదురుగా ఏదో విగ్రహాన్ని పెట్టి అలంకరణ చేస్తేనే తప్ప మీకు దైవం అని తెలియటం లేదు. అది మీకోసము మహా ఆలయాలని కడితేనే తప్ప మీకు అది ఒక పుణ్యక్షేత్రం అని తెలియటం లేదు. కానీ కలియుగానికి ముందు ఈ ఆలయ వ్యవస్థే చాలా తక్కువ స్థాయిలో ఉంది. వారు ఉన్న వాళ్ళ ప్రదేశాన్ని బట్టి వాళ్ళ దివ్యత్వాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. అంతటా దివ్యత్వాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చారు. కలియుగంలో మనిషి చాలా సాధారణ స్థాయికి వచ్చి చేరుతాడని తెలిసి ఋషులు నీకు దైవము అనే అనుభూతి కలగడానికి ఒక ఆలయం ఉంటే బాగుండు, ఆలయానికి ఒక ఆగమం ఉంటే బాగుండు, ఏ దేవతని ఎలా అలంకరిస్తే వాడికి ఆ భావన కలుగుతుంది, అమ్మ అనే భావన కలుగుతుంది, తండ్రి అనే భావన కలుగుతుంది, ఈ సమస్త లోకాలని పరిపాలిస్తున్నటువంటి మహాచక్రవర్తి అనే భావన కలుగుతుందో ఆ రూపంలో అలంకరణలు చేస్తూ మనకి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం అనుభూతి చెందాలి. నిజానికి మనం స్వయంగా అనుభూతి చెందాలి లోపల.
అది ఎప్పుడు కలుగుతుంది అని అంటే నీలో ద్వంద్వత్వము కోల్పోయినప్పుడు. ద్వంద్వత్వం ఎలా కోల్పోతుంది అని అంటే నీ మనస్సు చేసే ప్రక్రియల ద్వారా ద్వంద్వత్వం పోదు. అంతా సమానమే అని మనసు అనుకుంటున్నంత మాత్రాన అది పోదు. ఆ యొక్క డిస్టెన్స్, దూరము మనిషికి ఎప్పటికీ ఉండి తీరుతుంది. మనము సర్ఫేస్ లెవెల్లో మనం చెప్పగలం అందరూ సమానమే, అందరూ నా వాళ్ళే అని. కానీ దగ్గర వరకు విషయం వచ్చిన తర్వాత అందరము దూరము, మేము అందరికీ దూరము అని మీకు తెలియని ఒంటరితనంలోకి మీరు వెళ్ళిపోతుంటారు. ఎవరు మీ వాళ్ళే కాదు. మనకది సోషల్ టాక్, సోషల్గా మనం ఉత్తమంగా ఉండడం కోసం ఉపయోగించే ఒక మాట. అంతా నా వాళ్ళే, అంతా ఒకటే, కుల మతాలకు అతీతము అని. కానీ అందరికీ మధ్య ఒక గోడ ఉన్నది. ప్రతి మనిషికి మధ్య గోడ కట్టబడి ఉన్నది. అది చాలా పటిష్టంగా ఉన్నది. ఎందుకంటే ద్వంద్వత్వం దాని వైఖరి. ద్వంద్వత్వము సాధారణ మనిషి యొక్క వైఖరి. గోడ కడితేనే ఒక గది రెండుగా మారుతుంది. నువ్వు గోడని నిర్మించుకున్నప్పుడే రెండుగా మారుతాయి. ఆ రెండుగా మారినప్పుడు ఆధిపత్యం ఉన్నటువంటి వాడు, అహంకారం ఉన్నటువంటి వాడు ఆధిపత్యం తక్కువగా ఉన్న వారిని చూసి ఆనందిస్తూ ఉంటాడు. వీడు ఆ రెండు అనేది ఎందుకు సృష్టించుకున్నాడనంటే ఏదో నేను గొప్ప అనిపించుకోవాలి, నా అహంకారాన్ని తృప్తి చెందాలి, నేను అనేదాన్ని పోషించుకోవాలి. అందుకోసము ఆ రెండు అనేదాన్ని వాడు ఎప్పటికీ వదులుకోవటానికి ఇష్టపడాడు, ఆ గోడను కూల్చడానికి ఇష్టపడాడు. యోగములోకి నిజంగా ప్రవేశించాలంటే భయం ఇదే. రెండు అనేది పోతుందేమో వాడికి లోపల తెలుస్తూ, ఆ గోడలు కూలిపోతాయని భయం. ఎందుకనంటే రెండోది లేదు. రెండోది లేకపోతే నిన్ను నువ్వు పోషించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రతి క్షణం నీ అహంకారమే నిన్ను పోషిస్తూ ఉన్నది. ప్రతి క్షణము ఏదో ఒక క్షణంలో నేను ఇది అనేటువంటి ఒకటి నిన్ను పోషించకపోతే నీలో అభద్రత వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే నువ్వు ఇంకా ద్వంద్వంగానే ఉన్నావు. ద్వంద్వంగా ఉండగా నీకు రెండు కావాల్సిందే ప్రతి విషయంలో. స్త్రీ ఉంటే స్త్రీకి పురుషుడు కావాల్సిందే, పురుషుడు ఉంటే స్త్రీకి ఆ పురుషుడికి స్త్రీ కావాల్సిందే. ఒక సౌమ్యమైన వ్యక్తి ఎదురుగా కనబడుతుంటే మనలోంచి రాక్షసత్వం బయలుదేరాల్సిందే. ఏదో సమయం సౌమ్యమైన వాడిని మనం గట్టిగా గిచ్చాలనిపిస్తూ ఉంటుంది. వాడు ఏడుస్తుంటే అప్పుడు వెళ్ళి ఊరటించాలనిపిస్తూ ఉంటుంది. చాలా బలమైన వాడుంటే వెంటనే మనం రెండవ బాక్స్ని ఎంచుకుంటాం. మనం అణిగిపోయి జాగ్రత్తగా ఉంటూ వాడిని ప్రసన్నం చేసుకుంటూ. అపర కోటీశ్వరుడు వాడు చాలా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, లేదంటే అధికారం ఉన్నవాడు. మనం వెంటనే మనం బాక్స్ చేంజ్ చేస్తాం, మరో బాక్స్లోకి వెళ్ళిపోయి అణుకువగా ప్రవర్తిస్తూ మనల్ని మనం మళ్ళీ సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాం. ఇలా ప్రతి క్షణము మనము ఈ రెండు బాక్సుల్లోకి జంపు చేస్తూ అనుకూలతని బట్టి మనం ప్రవర్తిస్తూ మనల్ని మనము చాలా ఎక్కువ పెంచేసుకుంటూ ఉన్నాం. అందుకే మనిషి లోపల ఒక తెలియని భారం, మనిషి లోపల ఏదో తెలియని దిగులు, మోయలేనంతగా ఏదో ఉంది, చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మోయలేకపోవడం. నిజానికి మీకు జరిగే జీవితంలో జరిగే ఈ చిన్నపాటి కష్టాల వల్ల కాదు, మీకు అనిపిస్తుంది ఆల్రెడీ మీరు మోయలేనంత బరువులో మీరు అప్పటికే ఉన్నారు. ఎన్నో జన్మల నుండి ఉన్నారు. మీరు మోయలేనంత బరువులో ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చి పడగానే అది ఎక్స్ట్రా బరువు అనిపిస్తుంది, మోయలేని అనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ బరువుని మీరు దేనివల్ల మోస్తున్నారని అంటే ఈ ద్వంద్వత్వం వల్ల కలిగే ఈ డ్రామా ఏదైతే ఉందో మనలో, ఆ ద్వంద్వత్వం ఏదైతే సృష్టిస్తుందో విధ్వంసము, ఆ విధ్వంసము వల్ల మీరు బరువుగా అనుభవాన్ని పొందుతున్నారు. దైవాన్ని అనుభూతి చెందట్లేదో బరువును అనుభూతి చెందుతున్నారు.
అణిచివేతతో కాదు, ఒక ప్రేమతో దాని ద్వంద్వత్వాన్ని అది తొలగించేస్తుంది. ఎందుకనంటే ఆ శబ్దము నీ ప్రాణ ప్రకంపన కాబట్టి, నీ ప్రాణ ప్రకంపనతో ఈ ప్రకంపన జోడించగానే నీ లోపల ఒక లాలిత్వం వస్తూ ఉంటుంది, నీలో ఒక ప్రేమ జనిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఈ శబ్దం యొక్క పల్స్, నువ్వు సెకండ్ పర్సన్గా ఉన్నటువంటి నీ పల్స్తో అది జోడించుకుని అది క్రమంగా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, ప్రేమగా ఎత్తుకొని తీసుకెళ్తుంది. తల్లి పిల్లవాడిని ఎలా అయితే ఎత్తుకుని భోజనం తినిపిస్తూ వాడికి బలాన్ని ఇస్తూ ఉంటుందో, అలా ఈ ప్రకంపన నువ్వు థర్డ్ పర్సన్గా ఉన్న నిన్ను కదులు, నిదానంగా కదులు అని ఈ ప్రకంపన నిదానంగా దాని పల్స్ని చేంజ్ చేస్తూ, అది నువ్వు థర్డ్ పర్సన్గా ఉంటే లేదు, నువ్వు టాప్ ఎండ్ పర్సన్గా ఉండాలి అని దాని యొక్క స్థితిలోకి అది నిదానంగా తీసుకువెళ్తుంది. ఒక వెహికల్లా పనిచేస్తూ ఉంటుంది నీ యొక్క స్టేజెస్ని మార్చడం కోసం, నీ గమ్యాన్ని చేర్చడం కోసం. నిన్ను గమ్యానికి చేర్చడం దాని లక్ష్యం. శంభో అనేది 14 సూక్ష్మ నాడులు ప్రసన్న స్థితిలో ఉన్నప్పుడు కలిగేటువంటి ఒక పల్స్ రేట్. శంభో శబ్దం మీరు జపం చేస్తూ ఉన్నప్పుడు 14 నాడులు సుఖస్థితిలో ప్రసన్న స్థితిలో ఉన్నప్పుడు ఎలా అయితే స్పందిస్తున్నాయో ఆ స్పందనకి సంబంధించిన స్పందన ఈ శంభో శబ్దం. మీరు 14th పర్సన్గా ఉన్నటువంటి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి ఆ పల్స్ని ఉపయోగించుకొని మీరు ఎక్కడో థర్డ్ పర్సన్గానో ఫోర్త్ పర్సన్గానే ఉన్న మీరు దానిని ఉపయోగించుకొని ఆ వెహికల్ని ఎక్కి, సూపర్ ఫాస్ట్ వెహికల్ని ఎక్కి ఆ 14th పర్సన్ని గమ్యం చేరిన వాడి సహాయం తీసుకొని మిమ్మల్ని క్రమక్రమంగా మీరు ముందుకు తీసుకువెళ్ళిపోతున్నారు. అది నువ్వు ఆ 14th స్టేట్ని టచ్ చేసే వరకు అది విడిచిపెట్టదు. అందుకనే ఈ కాశీ క్షేత్రములో కూడా 14 మహాయంత్రాల నిర్మాణం ఉంది. 114లో 14 అత్యంత శక్తివంతమైనటువంటి యంత్ర ప్రతిష్టలు జరిగి ఉన్నాయి. అవి సాక్షాత్తు పూర్వస్థితిలో ఉన్నటువంటి పూర్వ సమాజానికి చెందినటువంటి మహాయోగీశ్వరుల చేత ప్రతిష్ఠించబడినటువంటి యంత్రాలు. అవి ప్రతి క్షణము ఆ 14 యంత్రాలు ఈ క్షేత్రాన్ని ఆధారం చేసుకుని ఆ 14th పర్సన్గా మారటాని కోసము ఆ అత్యున్నత శిఖరాలని టచ్ చేయాలని ప్రయత్నం చేస్తున్న వాడి యొక్క పల్స్తో పాటుగా అది కూడా ప్రయాణం చేస్తూ అది మనకి అడిషనల్ సపోర్ట్గా మనకి నిలబడి ఉంటుంది. మన శరీరంలో కూడా అత్యంత కీలకమైన నాడులు 14 నాడులు ఉంటాయి. ఆ 14 నాడులను ఈ 14 యంత్రాలు స్పందింపచేస్తూ ఉంటాయి. అవి అలా స్పందింపచేస్తూ ఉంటే, అవి దారి చేస్తూ ఉంటే ఈ నాడులు శంభో అనే శబ్దము ఆ దారి చేయబడిన నాడులలోకి వేగంగా దూసుకుపోయి ఆ మనిషిని ఆ 14th స్టేజ్లో కూర్చోబెడతాయి. అందుకే ప్రత్యేకంగా ఇక్కడే కూర్చొని చేస్తే ఈ క్షేత్రంకే ఎందుకు రావాలి మనం సాధన చేయటానికి? ఇదే సాధన ఎక్కడ కూర్చున్నా ఒకటే కదా. పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి అలసిపోవడమే తప్ప ఒరిగేదేమీ లేదు అనే అల్పత్వపు భావజాలము సమాజంలో ఏర్పడింది. కానీ దానికి కారణం ఏంటి అంటే, ప్రత్యేకంగా కాశీని మనము యోగ సాధన కోసము ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అంటే,
నీ యొక్క 14th స్టేట్ని నువ్వు టచ్ చేయడానికి ఇక్కడ ప్రతి క్షణము ఆ 14 యంత్రాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. నువ్వు ఆ ప్రేరేపణని గ్రహించగలిగే సామర్థ్యం నీలో రావాలి అని అంటే ఆ హై ఎండ్ పల్స్ ఏదైతే ఉందో ఆ పల్స్ని నువ్వు క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నీ నాడులలో ఆ పల్స్ రేట్ని నువ్వు క్రియేట్ చేస్తూ రావాలి. అది క్రియేట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఈ ఋషుల చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ 14 యంత్రాల నుండి ఒకానొక శక్తి నీలో ఒక ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు ఆ సమయంలో ఏ క్షణమైన ఒక అప్గ్రేడెడ్ పర్సన్ని నువ్వే అనుభూతి చెందవచ్చు. నువ్వు ఉన్న ఫలానా ఏదో అతీతమైన శక్తిగా నువ్వు నీ అనుభూతి నీలో కలగచ్చు. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక ఆనందము, ఒకనొక ఒత్తిడి, పల్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ రెండు జరుగుతూ ఉంటాయి. అందుకే మన సాధకులు వారి శరీర సామర్థ్యాన్ని మించి అరుస్తుంటారు. వాళ్ళ శరీర సామర్థ్యాన్ని మించి శరీరాన్ని గాయపరుచుకునే అంతగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ స్థితిని మర్చిపోయి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అది బలహీనత కాదు, ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన ఒక ప్రాసెస్. అందుకే శంభో జపము, శంభో క్రియ చేస్తున్న వాళ్ళకి సహజంగా జరిగిపోతుంది ఆ అనుభూతి. ఎంత డీసెంట్గా కూర్చుందా అని ప్రయత్నం చేసినా అది నీ డీసెన్సీ నీ మైండ్కి సంబంధించింది. నీ బుక్స్ నేర్పించాయి నీకు. నీ డీసెన్సీ దానికి ఒక అర్థం ఏం లేదు. మీరు ఉత్తరప్రదేశ్లో తిరుగుతూ ఉన్నారనుకోండి, వాడు పంచాయతీ పెద్ద కూడా దొంతిగా కాళ్ళు పెట్టుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఇలా. ఇంగ్లీష్ వాడు డీసెన్సీ కాళ్ళు ఇలా వేసి కూర్చోడు. డీసెన్సీకి ఒక అర్థం ఏం లేదు. 10 మంది మంచి బట్టలు వేసుకున్న వాడు ఎలా కూర్చుంటే అదే డీసెన్సీ. 10 మంది పుస్తకాలు చదివిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటే అదే పొలైట్నెస్, లేదంటే అదే ఒక డీసెన్స్. నీ డీసెన్సీ నువ్వు క్రియేట్ చేసుకున్నావు, నీ సమాజం క్రియేట్ చేసింది. ఈ యొక్క అనుభూతి డీసెన్సీకి సంబంధించింది కాదు. లోతైన ప్రాణము ఆ లోతైన స్థితిలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఒక పల్స్ నుండి ఇంకో పల్స్కి వెళ్తుంది. సెకండ్ పల్స్ నుంచి థర్డ్ పల్స్కి, థర్డ్ పల్స్ నుంచి ఫోర్త్ పల్స్కి, ఫోర్త్ నుంచి 13th, 14th అది వెళ్ళాలని దాని దారి అది చేసుకుంటూ ఉంది. ఆ ఫోర్స్ అది క్రియేట్ చేసుకుంటూ ఉంది. ఆ క్రమంలో నువ్వు మానవాతీత స్థితిలోకి వెళ్ళిపోతావు, అతీత స్థితిలోకి వెళ్ళిపోతావు. ఆ యొక్క స్థితిని మీరు ఆహ్వానించండి. మిమ్మల్ని మీరు కోల్పోకపోతే, మీరు జపం చేసేటప్పుడు కూడా పక్క వాళ్ళకి వినపడితే నా రాగం బాగాలేదని వాళ్ళు అనుకుంటారేమో అని వినపడకుండా లేదా కష్టంగా మీరు చేస్తూ ఉంటే దాని ఫలితాన్ని పొందలేదు. నేను అందుకే చెప్తున్నాను, మౌనంలో ఉండటము అంటే మిమ్మల్ని మీరు మర్చిపోవటం. మౌనంగా ఉండడం అంటే ఏదో మాట్లాడకుండా ఉండడమే ఒక్కటే అనుకుంటే కాదు. దాని యొక్క లేయర్స్ ఏంటి అని అంటే, మౌనంగా ఉండడం అంటే నోరు మూసుకొని ఉండటము ఒకటి ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో మీలో మీరు కూడా మాట్లాడుకోకుండా ఉండటం అనేది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో మిమ్మల్ని మీరు కూడా కోల్పోవటం అనేది థర్డ్ స్టేజ్. మీరు ఫస్ట్ స్టేజ్ సక్సెస్ అవ్వలేదనుకోండి, మీరు దాంట్లో సక్సెస్ని చూడలేదనుకోండి, మీరు సెకండ్ స్టేజ్లోకి వెళ్ళలేరు. సెకండ్ స్టేజ్లోకి మీరు వెళ్ళలేదనుకోండి, థర్డ్ స్టేజ్ని అసలు మీరు ఊహించలేరు కూడా. మీరు థర్డ్ స్టేజ్ని మీరు అసలు అనుభూతి చెందలేకపోతే, మిమ్మల్ని మీరు కోల్పోకపోతే, మీలో ఉండేది ఎప్పటికీ ఆ పశు మానవుడే ఉంటాడు తప్ప, అహంతో కూడుకున్న మానవుడే ఉంటాడు తప్ప, మీలో మీరెప్పటికీ దివ్యమైన మానవుడిగా ఎదగలేరు. మీరు దివ్యమైన వారిగా ఎదగనంత కాలము
ఈ ప్రయత్నము ఎన్ని జన్మలైనా అలానే కొనసాగుతూనే ఉంటుంది. దీనికి అంతము లేకుండా అది పరుగు పెడుతూనే ఉంటుంది. కానీ మన చేతికి దాన్ని ఈ పరుగు ఆపే ఒక శాస్త్రం మన చేతిలో ఉంది. ఆ శంభో శాస్త్రాన్ని మీరు అభ్యాసం చేస్తే పరుగు ఖచ్చితంగా ఆగి తీరుతుంది. శంభో శంభో.